చేస్తాను. అంటే మీ మీద ఒక అలిగేషన్ వచ్చింది. మీ మీద అంటే మీ నియోజకవర్గం మీద, నాన్నగారి మీద ఒక అలిగేషన్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నేతలంతా కూడా చేశారు. విపరీతంగా దొంగ ఓట్లు పుట్టిస్తూ ఉన్నారు. తప్పుడు పత్రాలతో దొంగ ఓట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నారని. ఎంతవరకు నిజం? మీ మీద వచ్చిన అతిపెద్ద అభియోగం అది. అంటే వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం ఒకరిద్దరు మాట్లాడచ్చు, కానీ ఒకసారి ఫ్యాక్ట్స్ చెక్ చేస్తే ఏం జరుగుతుంది చంద్రగిరి, ఊరికే రోజు ఆరోపణలు చేయడం కాదు, ఏం జరుగుతుంది చంద్రగిరిలో లెక్కిస్తే ఒకసారి మనం ఓటర్ లిస్ట్ చూద్దాం. 2019లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న ఓటర్ లిస్టులో 2,92,000 ఓట్లు, 2,92,000 ఓట్స్ ఉన్నాయి ఆ రోజు. ఈరోజు ఓటర్ లిస్టులో 3,08,000 ఉన్నాయి. అంటే మ్యాక్సిమం పెరిగింది 16,000 to 17,000 పెరిగింది. చంద్రగిరిలో అట్లా చంద్రగిరి నెంబర్ 1గా పెరిగిందా అంటే మాది 45, అంటే మొత్తం మన స్టేట్లో 45th నియోజకవర్గం గ్రోత్ రేట్లో కాన్స్టెంట్ పెరిగింది మనకి. అదే కాకుండా మన రూరల్ ఎక్కువ, తిరుపతి రూరల్ అనేది మనకి సుమారు 10,000 ఇళ్ళు వచ్చాయి ఈ గత 4 yearsలో. 10,000 ఇళ్ళు ఇంటికి రెండు ఓట్లు వేసుకున్న 20,000 ఓట్లు రావాలి. ఇంకా చాలామంది ఓట్లు నమోదు చేసుకోవాలి. వీళ్ళు చేసే దుష్ప్రచారానికి నిజంగానే ఓట్లు వేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవాలని కూడా ఏదో అయిపోతుందనే ఫీలింగ్ తీసుకొచ్చారు. ప్రతి ఓటు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఓటు చెక్ చేయడం జరిగింది. 90% ఎలక్షన్ కమిషన్ అన్ని ఓట్లు చెక్ చేయడం జరిగింది. ఏ ఒక్కటి ఇబ్బంది లేదని చెప్పి మా అధికారులందరూ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సరే, వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం అంతే అన్న. ఇదే నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు గారి ఇల్లు, వారి సొంత ఊరు కూడా మీ కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఒక విధంగా చంద్రబాబు గారు మీ ఓటరేమో కదా, మీ ఓటర్. సో ఆ ఊరు వెళ్ళినప్పుడు చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అంతా నారావారిపల్లిలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారండి? అదే అన్న, మొదటి నుంచి నాన్నగారు నాకు నేర్పించింది ఎలక్షన్ అనేది ఆ 1 week, ఆ 20 రోజులు 30 రోజులు మ్యాక్సిమం చేయాలి. దాని తర్వాత కులానికి, మతానికి, పార్టీలకి అతీతంగా మనం ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ జనాలకు పోవాలని చెప్తారు. మేము ఏ కార్యక్రమం చేసినా సరే, సంక్షేమం చేసినా సరే, వ్యక్తిగతంగా కోవిడ్ సమయంలో చేసినా సరే, ఏం చేసినా సరే ప్రతి ఇంటికి మనము ఒక పార్టీ ఎప్పుడు చూడలేదు, ఈరోజు చూడాలి, రేపు కూడా చూడము. అదొక పాలసీ. తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది టీడీపీ సానుభూతులు ఉన్నా సరే, నేను చెప్తున్న టీడీపీ సానుభూతులు ఈరోజు కూడా చాలామంది వేరే క్యాస్ట్ అని చెప్పి ఇలా రెచ్చగొట్టినా సరే, వ్యక్తిగతంగా పార్టీకి సంబంధం లేకుండా నాన్నగారిని కానీ పెడితే మాత్రం 90% దాంట్లో కూడా మాకు ఓట్లు పడతాయి. 100%. రాష్ట్రంలో ఖమ్మం ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇది. బహుశా దాదాపు 40,000కు పైగా ఓటర్లు ఖమ్మం ఓటర్లు ఇక్కడ ఉన్నారు. మీరు రెడ్డి కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ క్లాష్ ఏమైనా ఉందా ఎక్కడన్నా? మామూలుగా అయితే ఈ కాన్స్టిట్యున్సీలో అలా ఉండేది, కానీ నాన్నగారు వచ్చినప్పటి నుంచి అది 99% ఎక్కడ లేదు. నేను చెప్తున్నా కదన్నా, మీరు చెప్పినట్టు ఒక క్యాస్ట్ కమ్మ క్యాస్ట్లో అయినా కూడా 90% ఓట్లు వ్యక్తిగతంగా పార్టీ సంబంధం కూడా మాకు పడే అవకాశం మీద 100% ఉంది. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ఆ డిఫరెన్స్ ఎప్పుడు చూపిలా కూడా. కరోనా టైంలో మీ చంద్రగిరి నియోజకవర్గంలో ఎవరు చంద్రయ్య మందు, ఆనందయ్య మందు దగ్గర నుంచి సప్లై చేయటం, దగ్గర నుంచి మాస్కులు సప్లై చేయటం, కూరగాయలు సప్లై చేయటం, కోడిగుడ్లు సప్లై చేయటం, నిత్యావసర వస్తువులు సప్లై చేయటం, ప్రతిరోజు మీ నాన్నగారు యాక్టివిటీ చేస్తున్నారు. మీరు కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మానికి కూడా అవన్నీ వెళ్ళినా లేదా అని ఫాలోఅప్ చేయటం ఒక పెద్ద టీంను కండక్ట్ చేసినట్టున్నారు కదా, భారీ ఎత్తున ఖర్చు అయి ఉంటుంది కదా అప్పుడు? 100% భారీ ఎత్తున ఖర్చు అయింది. ముందుగా దానికి సహకరించిన దాతలు కావచ్చు, మనకు వ్యక్తిగతంగా 20 to 30% మనం ఖర్చు పెట్టినా కూడా చాలామంది దాతలు మేము ముందుకు వస్తామని చెప్పి కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, మాస్కులు కావచ్చు, సి విటమిన్ ట్యాబ్లెట్లు కావచ్చు, ఆనందయ్య మందు కావచ్చు, అంటే ఒక 10 to 12 ఐటమ్స్ ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ 10 days కూడా పంపించి సుమారు ఒక 6 months పంపించాము మేము. అంటే జనాలకి రైస్ కావచ్చు, జనాలకి ఇబ్బంది, మనం పంపిస్తే ఉపయోగం ఉంటుందనేవన్నీ కూడా మేము పంపించాము. అది ఎలక్షన్ కోసం ఎంత మాత్రం కాదు, ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి 3 years టైం ఉంది. మనం చేసింది ఆ రోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఒకే ఒక కారణంతో చేసాం. కానీ ఒకటి ప్రతిపక్ష ఈరోజు మాట్లాడుతూ ఉంటే, ఆ రోజు వాళ్ళు ఎవరు కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో లేరు. ఇప్పుడు ఇబ్బంది ఉంటే పాపం అట్లీస్ట్ పలకరించాలి, సమస్య ఉందని చెప్పాలి, మేము నిలబడాలి. ప్రతిపక్షంలో ఉంటే నాన్న ఎప్పుడు నిలబడినాడు, ఏ ఒక చిన్న ఇబ్బంది ఉన్నాడు. ప్రతిపక్షాలు ఎక్కడో ఈ కాన్స్టిట్యున్సీలు లేకుండా బయటకు వెళ్ళిపోయారు. అది బాధేస్తుంది, ప్రతిపక్షాల పాత్ర వాళ్ళు ఎంత మాత్రం పోషించారని. 2014-19 మధ్య నాన్న ఎమ్మెల్యే.